మా ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ గారు పొదిలి టొబాకో బోర్డు వేలం కేంద్రానికి పరిశీలనకు వచ్చినప్పుడు వేలాది మందిగా రైతులు సుమారుగా 50,000 నుంచి 60,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడం కోసం ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులు రాజులుగా బతికారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి మేము జగన్మోహన్ గారికి సంఘీభావం తెలపాలని చెప్పేసి సుమారుగా 50,000 మంది రైతులు వచ్చేసి ప్రకాశం జిల్లా నుంచి నలుమూలల అందరు రైతులు వచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. సహకరించిన కేడర్ కూడా మరీ ధన్యవాదాలు. ముఖ్యంగా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర్ గారి టైం నుంచి కూడా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తారు, ఈ రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రైతులు కష్టపడకూడదు, అన్ని విధాలుగా డెవలప్ కలగాలని చెప్పేసి 3,000 రూపాయలు స్థిరీకరణ నిధిని పెట్టేసి ఏ పంటకు ఏ నష్టం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఇవ్వటం. అదేవిధంగా ఈ టొబాకో వ్యవస్థ వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి మాక్ఫెడ్ నుంచి సుమారుగా 120-130 కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసిండు. అటువంటి మంచి కార్యక్రమం పెట్టి పొగాకు రైతుల కోసం అండగా ఉండి రైతులను కాపాడే పరిస్థితి చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలుగా అల్లాడిపోతున్నారు. వాళ్ళకి పంటకి పండించిన గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా మంచి గ్రేడ్ పొగాకు కూడా సుమారుగా 23,000 24,000 ఉంది. లో గ్రేడ్ అసలు కొనట్లేదని చెప్పేసి రైతులు జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. జగన్మోహన్ గారు వాళ్ళతో రైతులతో మాట్లాడి ప్రస్తుతం కూడా మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ గారు రైతులకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు ఇంత భారీ ప్రోగ్రాం జరుగుతుంటే జగన్మోహన్ గారు రైతుల సమస్య మీద తెలుసుకొని పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈరోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళల ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి 4-5 ప్లేసుల్లో మహిళలు పెట్టి అరాచక శక్తుల్లాగా తయారయ్యేసి వాళ్ళు ఎంతకాడికి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రోగ్రాం సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళతో వేయడం జరిగింది. అయ్యా మీరు గమనించండి, ఈ కూటమి ప్రజలు కూడా కూటమి నాయకులు కూడా మేము ఇంత ప్రోగ్రాం చేసుకుంటా ఉంటే మీరు కావాలని నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా. మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం రైతుల సమస్య కోసం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి అండగా ఉండటం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మీ పబ్లిసిటీ కోసం మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసడం ఏ విధంగా సభని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారికి క్షమాపణ చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆసరా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్లాట్లు కానీ ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు మహిళలకి ఎక్కువ సపోర్ట్ చేశాడు. ఈరోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం పెట్టేసి పోయిన ఘన చరిత్ర ఉన్న జగన్మోహన్ గారిని మీరు కావాలని చెప్పేసి మహిళల ముసుగులో రాజకీయం చేయాలని చెప్పి అనుకోవడం నిజంగా చాలా బాధాకరం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు. దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం నానా రకాలు పెడుతున్నారు. దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి, ఇటువంటి చర్యలు ఆపండి. ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్ళు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు, తలలు కూడా బయలుపోయినాయి. వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని ఇబ్బంది చేసుకోవడం కోసం మేము పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఇవన్నీ పెట్టారు. అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది. కావాలని చెప్పి ఏదో గలబా చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో 2-3 రోజుల నుంచి మహిళలను అడ్డుపెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు. దయచేసి శాంతి పద్ధతులను విఘాతం కల్పించకూడదు. ఈ జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటాడు, పొగాకు రైతుల కోసం అండగా ఉంటాడు. ముఖ్యంగా మహిళలకి గౌరవించే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం మహిళల కోసం అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ
సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి రావడం, రైతుల యొక్క ప్రధానంగా పొగాకు రైతుల యొక్క బాధలు తెలుసుకొని వారి యొక్క గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ సందర్భంగా వారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి 2-3 చిన్న ఇన్సిడెంట్స్కి చింతిస్తూ ఉన్నాం. ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే డిపార్ట్మెంట్ వారికి తదితరులకు కూడా చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. దీన్ని ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వారు నిరసన తెలిపేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యం కల్పించింది. దాన్ని ఎవరం కూడా కాదనే దానికి లేదు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులకు తొలగించేదానికోసం ప్రజలకు అండగా నిలబడేటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షంగా మా మీద ఉన్నింది. ఆ బాధ్యతను ఈరోజు మా నాయకుడు నిర్వహించినారు. ఆ బాధ్యత నిర్వహించినారు కాబట్టే రైతాంగము అంత భారీ స్థాయిలో తరలి వచ్చింది. ఈ సందర్భంగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి. ఇన్ని వేల మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత భారీగా మా నాయకుడు వస్తున్న సందర్భంగా వారికి అండగా ఉండేదానికి నిలబడేదానికి మేము వచ్చింటే ఎవరో కొంతమంది నిరసన తెలిపేదానికి ఈరోజే దొరికిందా? ప్రజాస్వామ్యయుతంగా వారు నిరసన తెలుపుకోవాలనుకుంటే ఇంకొక రోజు తెలుపుకోవచ్చు, ఇంకా భారీ స్థాయిలో తెలుపుకోవచ్చు, దానికి తప్పేం లేదు. కానీ కేవలం ఇక్కడ మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు మీ మెప్పు పొందేదానికోసం, కేవలం మీ మెప్పు పొందేదానికోసం మా యొక్క నాయకుడి యొక్క కార్యక్రమాన్ని ఏదో ఇబ్బందులు పెట్టాలన్నటువంటి భావనతోటి 2-3 రోజుల నుండి అదే పనిగా తిరిగి ప్రజలను రెచ్చగొట్టి తీసుకొచ్చిండ్రు. ఒక రీతిగా మీకు కూడా అవమానకరమే. మీ అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీకి 4 చోట్ల ధర్నా, 4 చోట్ల నిరసనలు తెలిపితే 4 చోట్ల, ఒక చోట 10 మంది, ఒక చోట 8 మంది, ఒక చోట 15 మంది, ఇంతమంది అని మీకుంది. అది మీకు కూడా చిన్నతనమే కదా. మీరు చేయదలుచుకుంటే ఇంకొక రోజు బ్రహ్మాండంగా చేసుకోండి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ రీతిగా రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి లేదా ఆడ ఇబ్బందులు కలిగించాలనేటువంటి భావనలతోటి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అది మీరు ఎంక్వైరీ జరిపించి వారి మీద చర్యలు తీసుకోండి. ఆ బాధ్యతను ఖచ్చితంగా మీ మార్కాపూర్ శాసనసభ్యుడు, మీ పార్టీ శాసనసభ్యుడైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఈ రీతిగా చేసినారు. లేకపోతే రాత్రి 2 ఆయనకు పొదిల్లో పట్టణంలో తిరగాల్సిన పనే ముందే ఒకసారి ఆలోచన చేయండి. సీసీటీవీలు చూసినా కూడా ఈ రోజైనా బయటపడతాయి. రాత్రి ఎక్కడున్నారు ఆయన, ఎన్నింటప్పుడు తిరిగినారు, ఇదంతా ఏంటి? ఇంకా చాలా మేలు భగవంతుడి దయ వల్ల, అధికారుల యొక్క గట్టి నిర్ణయాల వల్ల మా కార్యకర్తలకు దెబ్బలు తగిలితే తగిలి ఉండొచ్చు. పోలీసు వారు లాఠీ చార్జ్ చేసిందని నేను తప్పుపడ్డంలే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి వారు చర్యలు తీసుకున్నారు. అంత గట్టిగా వాళ్ళు మా కార్యకర్తలను కొట్టినప్పటికీ కూడా ప్రశాంతంగా మా నాయకులు ముందుకు పోయినారు. అది ఏమాత్రం కొద్దిగా పొరపాటు జరిగినా చాలా పెద్ద విఘాతం జరిగి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ శాసనసభ్యుడు అనేది కాకుండా మీరు పాలకులుగా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇక్కడ శాంతి భద్రతలు అనేది ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఎంక్వైరీ జరిపించండి. మీ నాయకుడు పొరపాటు చేసింటే అతని మీద చర్యలు తీసుకోండి. మాదేదన్నా పొరపాటు ఉంటే మేము కూడా దానికి అధికారులు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తాము. టొబాకో బోర్డులో 250 మంది రైతులకి పాసులు ఇచ్చారు. 250 మంది బెయిల్స్ తీసుకొచ్చారు. ఆ 250 మంది బెయిల్స్లో 250 మంది రైతులు, అంతకన్నా ఎక్కువ మంది లేరు. మహా అయితే 45 ఎక్స్ట్రా ఉంటుంది తప్ప ఎక్కువ పర్సెంట్ రైతులకి పాసులు ఇచ్చి పోలీసు వాళ్ళు అనుమతి ఇచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఇంకా బయట మిగిలిన పాయింట్లో మనం డోర్లు ఓపెన్ అయినప్పుడు కొంతమంది ఎంటర్ అయ్యారు తప్ప లోపల పోలీసు బందోబస్తు ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన పాసుల ప్రకారం పోయారు. ఒక 45 కార్యకర్తలు తప్ప మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నారు. రైతుల్లోనే కార్యకర్తలుగా ఇంట్రెస్ట్ పోలీసులు బాగానే చేశారు. పోలీసులు ఓకేనా? థ్యాంక్ యూ.